ఈగకు పొట్ట వచ్చినట్టుగా కనిపించేటువంటి ఆ వెంకటేశ్వరుడి యొక్క భవ్యమైనటువంటి నామం ఇంకాస్త పైకి వెళ్తే ఆకర్ణాయక నేత్రములుగా కనిపించేటువంటి చెంపకు చారడేసి కళ్ళన్నట్టుగా మూసుకొని ఉన్నటువంటి ఆ రెండు కనుల మీది నుంచి ఒక్కసారి పైకి వెళితే 9 అంగుళాలకు పైగా ఉన్నటువంటి ఆకాశరాజు యొక్క కిరీటాన్ని చూసి ఆ పైన ఉన్నటువంటి మకర కుండలాలను చూసి ఒకసారిగా ఈ దివ్యమైనటువంటి నవనీత కోమల శ్యామల మధుర మంజుల సుందర మదనార వృంద సౌందర్య ఏకాకారమైనటువంటి వెంకటేశ్వర దర్శనాన్ని హృదయంలో ప్రతిష్టాపన చేసుకోవాలి. ఇది సార దర్శనం. ఎంత బాగుంటాడో. ఒకసారి అరగంట చూస్తే నేను, ఒకసారి గంట సేపు చూశాం. ఎందుకంటే ఉద్యోగంలో ఇదే నాకు బోనస్. ఉద్యోగంలో కానీ ఎంత మాయ అంటే వెంకటేశ్వరుడు ఎంత మాయ ఇంకెవ్వరి దగ్గర లేదండి. ఆ భాగవతంలో చెప్పినట్టుగా కలయో వైష్ణవ మాయో అంటారే. మీరు గంట చూడండి, 2 గంటలు చూడండి, 3 గంటలు చూడండి, ఆ ధ్వజస్తంభం దాటి బయటికి వెళ్ళిపోగానే మాయం మతమాయం. ఆ విగ్రహం కనిపించదు. అందుకే తిరుపతికి ఇంత రష్ ఎందుకండి? ఎందుకంటే ఊరికే ఆ విగ్రహం కనిపించదు. అసలు భూనభోంతరాలలో ఇటువంటి విగ్రహం మీకు ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒక్క తిరుమలలో మాత్రమే ఉందండి. ఒక పరిశోధకుడు చెప్తాడు, ప్రపంచంలో భూమి మీద తయారైనటువంటి శిల కాదు ఈ శిల, అంతరిక్షం నుంచి దిగి వచ్చినటువంటి శిలగా కనిపిస్తోంది అది. అందుకే అర్చకులు చెప్తూ ఉంటారు మాకు, శుక్రవారం నాటి అభిషేకం తరువాత మంచి గోరువెచ్చని నీళ్లు పోస్తారు స్వామి మీద అభిషేకం చూస్తే. ఆ అభిషేకం పోసినప్పుడు ఆ తెల్లటి మఖమల్ మంచి టవల్ పెట్టి అద్దుతూ ఉంటే స్వామి యొక్క శరీరం నుంచి చెమట బిందువులు పడుతూ ఉంటాయండి, బయటకు వస్తూ ఉంటాయి. స్వామి దగ్గర నుంచి చెమట బిందువులు వస్తూ ఉంటాయి. స్వామివారి యొక్క వెనక విశాలమైనటువంటి జడలాగా ఒక అల్లిక కనిపిస్తూ ఉంటుంది. స్వామివారి యొక్క నడుం చుట్టుకొలత 24 అంగుళాలండి. ఎంత సన్నగా ఉంటుంది చూడండి. స్వామి యొక్క విగ్రహం యొక్క మొత్తం ఎత్తు పద్మపీఠం దగ్గర నుంచి మొదలుకొని కిరీటం వరకు లెక్క పెడితే 9 అడుగుల 9 అంగుళాలు స్వామి యొక్క హైట్ మొత్తం. 9 అడుగులండి స్వామి విగ్రహం. ఇవన్నీ మీకెలా తెలుసండి అంటే, మేము స్వామి లాంటి విగ్రహాన్నే తయారు చేయించటానికి కొలతలు తీసుకుంటాం. అందుకే ఒక శిల్పిని, మణి అనేటువంటి ఒక శిల్పి, వాడు ఎంత అదృష్టవంతుడో, వాడి అదృష్టం ఎవరికి దక్కలేదండి. అలిపిరిలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక నమూనా ఆలయం తయారు చేశాం మేము ఉన్నప్పుడు, నమూనా వెంకటేశ్వర ఆలయం. ఆ విగ్రహం అలాగే చెయ్యాలి అని సంకల్పం. వీడి శిల్పి మణి, తమిళనాడు వాడు మరి మేము రోజు చూడాలి కదండి అని రోజు వీడు మొత్తం 238 గంటలు చూశాడండి వెంకటేశ్వర స్వామిని. వాడు అదృష్టం చూడండి. వాడికి పర్మిషన్ ఇచ్చేశారు ఈవో గారు. ఈవో గారు ఏంటి అంటే స్పెషల్ పర్మిషన్ గ్రాంటెడ్ అంతే. వాడు పొద్దున్నే రోజు వెళ్ళడం, అక్కడ కూర్చోవటం, ఆ స్వామి యొక్క బంగారు వాకిల దగ్గర పక్కనే చక్కగా కులశేఖర పడి అంటారే అక్కడ రోజు కూర్చొని చూస్తాం. అలా 238 గంటలు చూస్తే వాడికి ఒక అవగాహన వచ్చింది, విగ్రహం ఇలా ఉన్నది అని. ఆ వాడు అది దృష్టిలో పెట్టుకొని తయారు చేస్తే దాదాపుగా అదే కొలతలతో అదే సైజుతో ఒక విగ్రహం ఇప్పుడు అలిపిరిలో తయారు చేసి పెట్టారు. మీరు ఎప్పుడైనా వెళితే అలిపిరిలో సందర్శనం కోసం పెట్టారు. ఇప్పుడు చూడవచ్చు ఎంత కష్టపడితే తయారైందంటే. వాడు చెప్పేవాడు ఎంతసేపు చూసినా మరల విగ్రహం చెక్కుదామనేసరికి మాయమండి వాడికి. ఎంత మాయ, ఎంత శక్తి. అందుకే నన్ను అంటారు, దేవుడు ఉన్నాడా అని అడిగితే మీకు దేవుడి యొక్క యథార్థ స్వరూపం చూడాలి అంటే
ఇవాళ మీరు తిరుమల వెళ్తే కనిపించేది అక్కడ నిండైనటువంటి ప్రత్యక్ష దైవం కొలువై ఉన్నాడు స్వామి. ఇంతకంటే సత్యం ఇంకొకటి లేదు. ఎంత అద్భుతం అండి అక్కడ. కాబట్టి ఎప్పుడు నేను కోరుకునేవాడిని, నాకు బాగా ఇష్టం ఏమిటి అంటే గురువారం నాడు సాయంత్రం పూట పూలంగి సేవ. ఆ పూలంగి సేవకు ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళం. శుక్రవారం నాడు ఉదయమే అభిషేకం. ఈ అభిషేకం చేసేటువంటి సమయంలో అన్నీ తీసేస్తారు కదా, అసలు మీరు ఆభరణాలు లేకుండా చూడాలండి వెంకటేశ్వర స్వామి. ఈ ఆభరణాలు ఎందుకు చెప్పండి? ఈ ఆభరణాలు పెడితే ఏం బాగుండదు. అసలు ఆభరణాలు లేకుండా ఓ తెల్ల గుడ్డ వేస్తారు. వేస్తే అలా ఉంటే నిలబడ్డట్టే ఉంటాడు స్వామి. 9 అడుగులు కిరీటంతో లెక్క పెడితే 9 అంగుళాలు, 9 అడుగులు 9 అంగుళాలు. ఎలాగ నిలబడి ఉంటాడు స్వామి. ఎంత సుందరమైన స్వరూపం. తీర్చిదిద్దినట్టుగా ఉండేటువంటి బలవత్తర పీవర బాహుదండములు, పెద్ద చేతులు, ఆ కట్టవలంబిత ముద్ర, వరదహస్తం, శంఖచక్రములు, చక్కదైనటువంటి ఆ భుజముల మీద కోదండం వేసుకోవటం వల్ల పుట్టినటువంటి మచ్చలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఎంత అదృష్టం, ఏం స్వరూపం స్వామిది. కాబట్టి ఎప్పుడు పాదాలు చూడాలి. నీ పాద కమల సేవ. భగవంతుని ఎప్పుడు పట్టుకోవాల్సింది పాదాలేనండి. మీరు ఏ ఆలయంకి వెళ్ళినా గుర్తుపెట్టుకోండి. ఎందుకోసం చెప్తున్నారంటే సందర్భం వచ్చింది కాబట్టి. దేవత దర్శనం చెయ్యాలి అంటే ఫస్ట్ చూడవలసింది భగవంతుని పాదాలు ఫస్ట్. తర్వాతనే ఇంకా ఈ కిరీటాలు కుండలాలు తర్వాత, ముందు పాదాలు చూడాలి. బ్రహ్మ కడిగిన పాదము. అందుకే మీకు పాదాల మండపం అంటారు. అక్కడ 2 పాదాలు కనిపిస్తాయి. అది కావాలి మనకు. శఠాలు ఎందుకు పెడతారండి? ఆ శఠాని పైన ఏముంటాయి? 2 పాదాలు ఉంటాయి. అది తీసి శిరస్సు మీద పెడితే మనకు జ్ఞానప్రాప్తి. హనుమంతుడి పాదాల్లో శని కూర్చోడండి, గుర్తుపెట్టుకోండి. నిరభ్యంతరంగా హనుమంతుడి పాదాలు ముట్టుకోండి. ఆ తులసీదాసు హనుమంతుడి పాదాలు గట్టిగా పట్టుకున్నట్ట, విరుచి కొడుతున్నట్ట, దొరకట్లే. తులసీదాసు అల్లంత దొరలో పడ్డాడు. మహాబలవంతుడు కదండి. అర్థమైపోయింది, ఇంత ముసలాడి దగ్గర ఇంత బలం ఉందంటే హనుమంతుడు. మరల పట్టుకున్నట్ట గట్టిగా పట్టుకొని, అప్పటికి కూడా హనుమంతుడు దొరకలే, చిక్కలే, దొరకడు. అప్పుడు ఇంకా 2 చేతులు జోడించి హనుమంతుని ఎలా ప్రసన్నం చేసుకోవాలనుకోని అప్పుడు చెప్పాడు ఆయన, జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీస తిహులోక భుజాగర రామదూత అపలిత బలదామ అంజని పుత్ర పవన సుతరామ మహావీర విక్రమ భజరంగి కుమతి నివాస సుమతి కేసంగి కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ హతవజ్ర ఔధ్వజాదిరాజై కాంతే ముంజజనే భుజాజై శంకర సువన కేశవినందన తేజ ప్రతాప మహాజగదందన విద్యావాన గుని అతి చాతుర రామ కాజక వివేకో ఆతుర్ ప్రభు చరిత్ర సునివేకో రసియ రామ లక్ష్మణ సీతామన బసియ జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీస త్రిభులోక భుజాగర అని పాడుతూ ఉంటే ఊగిపోతున్నట్టు హనుమంతుడు. అలా పాడిందే తులసీదాసు హనుమాన్ చాలీస. అప్పుడు వచ్చిందండి, అప్పుడు ప్రత్యక్షమయ్యాట. అందుకే ఆయన చెప్పాడు హనుమంతుడు, నాయన తులసి జో యహపరై హనుమాన్ చాలీస హోయ సిద్ధి సాకీ గౌరీచ. నాయన ఎవరైతే యహ శతబాల పాతకరకోగి చూపహి ముంది మహాసుఖ హోయి, ఎవరైతే ఇది 100 సార్లు చేస్తారో వాడికి తిరుగులేదన్నాడు. ఇంకా అందుకే తులసీదాసు అక్కడ చెప్పిందే వ్రజి భాషలో 40 చౌపాయిలు అంటారు వాటిని. అది చెప్పాడు. హనుమంతుడు ప్రత్యక్షమయ్యారప్పుడు. అలా ప్రత్యక్షమైనప్పుడే చెప్పినది హనుమాన్ చాలీస. మీరు గుర్తుపెట్టుకోండి, అక్కడ వచ్చింది హనుమాన్ చాలీస. అందుకే హనుమంతుడు వరం ఇచ్చాడు, ఎటువంటి సంకటం వచ్చినా, ఏ వర్ణం వాడైనా, ఏ కులస్థుడైనా, ఎవరైనా సరే ఈ హనుమాన్ చాలీసాను గనక ప్రతిరోజు నిత్యం అనవరతము చేస్తూ ఉంటాడో వాడిది నేను చూసుకుంటుంటా, వాడి బాగోగులు. అందుకే హనుమంతుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు సుమా. ఏమంటాడు తెలుసా హనుమంతుడు? మీరు మా రాముడి దగ్గరికి వెళ్ళండి, మా రాముడి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఏమడుగుతారు?
నాకు ప్రమోషన్ ఇవ్వండి, నాకు కొడుకు కావాలి, నాకు బిడ్డ కావాలి, నాకు ఇంకొకరు కావాలి, మా ఆవిడ నా మాట వింటలేదు, మా నాన్న నా మాట వింటలేడు, ఎవరు నా మాట వింటలేరు, నా కోరుకున్న చోటికి నాకు ట్రాన్స్ఫర్ కావటం లేదు, ఎటువంటి పిచ్చి పిచ్చి కోరికలు కోరుకుంటే మా రాముడి దగ్గరికి మిమ్మల్ని పోనివ్వ అన్నాడు. అదేమిటండి అన్నాడు. అవును, ఇటువంటి భౌతికమైన కోరికలు తీరాలంటే మీరు నా దగ్గరికి రండి, ఈ తుచ్చమైన కోరికలు నేనే నేర్పిస్తా. మీకు మోక్షం కావాలంటే మా రాముడి దగ్గరికి వెళ్ళండి, అంతే. నైవయోధ్యో మహామంత్ర కేవలం మోక్షదాయక. మా రాముడి దగ్గరికి వెళ్ళి ఆయన టైం వేస్ట్ చేయకండి. చిన్న చిన్న కోరికలు కోరుకొని మీకు జ్ఞానం కావాలా, వైరాగ్యం కావాలా, అది కావాలంటే మా రాముడి దగ్గరికి వెళ్ళి అడగండి. అంతేగాని మీకు ఏవి చిన్న చిన్న కోరికలు ఉన్నాయా అవన్నీ నేనే తీరుస్తానయ్యా, రామభక్తుని నా దగ్గరికి రండి అన్నాడు. అంత భక్తుడండి ఆయన, అంత భక్తుడు హనుమంతుడు. కాబట్టి ఎప్పుడు ఆయన ఇష్టపడాడు రాముడిని డిస్టర్బ్ చేయటానికి. ఇది స్పష్టంగా హనుమంతుడు చెప్పినటువంటి మాట. కాబట్టి మీరు రాముడి దగ్గరికి వెళ్తే ఏం కోరుకోవాలి? రామా, అఖండమైన వైరాగ్యాన్ని ఇది కోరుకోవాలి. వైరాగ్యం ద్వారా కలిగేటువంటి జ్ఞానం కావాలి. ఇక ఈ కోరికలు ఉన్నాయా? హనుమంతుడు అంటాడు, నా తోక పెట్టి ఇలా అంటే వచ్చేస్తాయి మీకు ఇవన్నీ అన్నాడు. ఈ వీటికి ఏమిటి? కావున హనుమంతుడు ఇచ్చేటువంటిది కలియుగంలో మహాప్రసాదం అండి. అలా హనుమంతుడు తులసీదాసును అనుగ్రహిస్తే అప్పుడు తులసీదాసు అంటాడు, హనుమా, నా జీవితానికి ఒక్కసారి రామదర్శనం కావాలి. అబ్బో కష్టం అయ్యా అంటాడు. అబ్బా అది కష్టం, ఒక్కసారి అయ్యా అన్నాడు. చాలా ప్రాధేయపడ్డాడు తులసీదాసు. అంత మహాభక్తుడై నిత్యము శ్రీరామ తారక మంత్రాన్ని జపిస్తూ రామాయణమే ఊపిరిగా భావించినటువంటి తులసీదాసాది భక్తులకే రామదర్శనం అంత సులభంగా దొరకలేదు. మనకు దొరుకుతుందా చెప్పండి? భగవంతుడు కనిపిస్తలేదండి. ఎలా కనిపిస్తాడు? ఒక కొబ్బరికాయకి దొరుకుతాడా? ఒక అష్టోత్తర నామానికి చెప్తాడా? దొరుకుతాడా స్వామి? ఎప్పుడు దొరకడు, గుర్తుపెట్టుకోండి. త్యాగయ్య అంటాడు, త్యాగయ్య ఎంత జపం చేశాడండి. సమర్థ రామదాస స్వామి రాస్తాడు, శివాజీ గురువు, శ్రీరామ జయ రామ జయ జయ రామ